నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నాగర్ కర్నూలు జిల్లాలోని 4 మున్సిపాలిటీల కౌన్సిలర్ సభ్యులు మరియు జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్లతో కలిసి హాజరైన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి ప్రారంభమైన ఈ రూపకల్పన కార్యక్రమాలు జూన్ 2 వరకు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు 5 విడతలుగా రూపొందించుకున్న ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై ఈ అవగాహన సదస్సులో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి ప్రజా పరిపాలకులకు 5 విడతలుగా 10 థీమ్స్ల కార్యక్రమాలపై వారు ఎలా కొనసాగించాలనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో కూడా మనం 22 మే రోజు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో 2 జూన్ రోజు మనకు రాష్ట్ర స్థాయిలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకు మెయిన్గా ఇది ఓన్లీ ఏదో ఒక్క స్థాయిలో కాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలో కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అండ్ ఇది 10 థీమ్స్లో మనం చేసుకుంటాం. నెక్స్ట్ రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చినాము, ఎంతమందికి దాని ద్వారా సన్నబియ్యం వచ్చినాయి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎల్పిజి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చినాము, ఆ గ్రామానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏప్రిల్ 2 రోజు మనం చేసుకునే గ్రామ సభలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏఎన్టీసీలో బాగా ఏమేమి యాక్టివిటీస్ తీసుకున్నాము, ఇంకా ఏది తీసుకుంటాము అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విలేజ్ నుంచి ఎంతమంది గురుకులాలు చదువుతున్నారు, ఆ గురుకులాలు చదివి ఏ స్థాయిలో ఎదిగారు, అట్లానే అమ్మాలస పాఠశాల ద్వారా ఏమేమి యాక్టివిటీస్ తీసుకున్నాము, బడి మానేసిన పిల్లలకు మనం ఎంతమందికి తీసుకున్నాము, ఇంకా ఎంతమందిని ఫర్దర్గా తీసుకోవాల్సి ఉన్నారు అనేది కూడా మన గ్రామ సభలో పెట్టి అందరు సర్పంచ్లతో అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న అందరితో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు అచ్చంపేట మున్సిపాలిటీ కావాలి, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ, అలాగే కొల్లాపురం కల్వకుర్తి మున్సిపాలిటీ అందరు సర్పంచెస్ అందరూ కూడా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. ఇది ఒక మంచి అవకాశం. ఇది సర్వీస్ మోడల్తో పనిచేయాలి. ఇది మంచి అవకాశం. ప్రజల కోసం ప్రజల్లో మీరు పనిచేయాలి. మరి అప్పుడే మీకు పేరు ఉంటుంది, మీరు ఆ పదవిని చేపట్టినందుకు సాధకగా ఉంటుంది. ముందుగా నేను అనేది ఏంటంటే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం తెచ్చిన ఏ ఒక్క కార్యక్రమాన్ని రద్దు చేయలేదు. అదే పెన్షన్ ఇస్తూ ఉన్నాం, అదే కళ్యాణం చూస్తూ ఉన్నాం, ఆయనకు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇట్లాగే ఇంకా చాలా చేస్తూ దానికి అదనంగా ఎంతో మాట్లాడగా 2 వేలకు 20,000 కోట్ల రూపాయలు, రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు, సన్నబియ్యాలకు 1,000 కోట్ల రూపాయలు, ఒడ్లకు బోనస్ 500, సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్, ఇట్లా రకరకాల కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలోనే మరి అన్ని వేల కోట్ల ప్రకటన చేసి 10 ఏళ్ళ కింద చెప్పినవి ఏమి కూడా అమలు ఇప్పటికి కార్యం చాలా ఉన్నాయి. నేను అది బోర్డులు చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తామంటే ఈరోజు మన మహాలక్ష్మి భోజనం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, సిలిండర్ మహిళలకు 500 రూపాయలు ఉచిత చేస్తున్నట్లయితే మనకు ఏ రోజు ఏ ఒక్క ప్రోగ్రాం నిర్వహించబడుతుందో మనకు ఇందులో క్లియర్గా డీటెయిల్గా రాసి ఉంటుంది. దాని ప్రకారం మనకు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా నిజానికి ప్రజలతో ఎక్కువ సంబంధం ఉండేది మన ప్రజాప్రతినిధులకే. ఏ సమస్య వచ్చినా ముందుగా వారు ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళరు. ముందుగా వాళ్ళ వార్డులో ఉండే వార్డు కౌన్సిలర్ దగ్గరికి, లేకపోతే గ్రామాల్లో అయితే గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి మనందరూ ఫస్ట్గా ఏదో సమస్య ఉందో ఆ సమస్య మన ముందుకే తీసుకొస్తారు. వాస్తవంగా మన అందరం కూడా ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యేల గారికి అందరు కూడా ప్రజలకు మనం వారధిగా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఏ ఒక్క సమస్య వచ్చినా ముందుగా వారు మన ముందుకే తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న
వెళ్ళి మా యొక్క ప్రజాప్రతినిధులైన సర్పంచ్ అందరి నుంచి మిమ్మల్ని కోరేది ఒకటే సార్, మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా మేము మీ ముందు పెడతాము. దాన్ని ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించే విధంగా మాకు మీరు అన్ని సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాం సార్. అధికారులను అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని అందరూ కూడా మా యొక్క సమస్యలు ఏమన్నా కూడా